హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ వొకాబ్ అండ్ జీకే. ఈ వీడియోలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి చెప్తాను. అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే ఏంటి అండ్ అవి ఏ బ్యాంక్స్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటారు అనే దాని గురించి చెప్తాను. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. Public sector banks in India are those where the government, either at central or state level, owns more than 50% of the shares. అంటే ఏ బ్యాంక్స్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటారంటే గవర్నమెంట్ షేర్, ఆ పర్టికులర్ బ్యాంక్లో గవర్నమెంట్ షేర్ 50% కన్నా ఎక్కువ ఉన్న వాటిని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటారు. Nationalization of banks refers to the government taking control and ownership of private banks, converting them into public sector entities. Nationalization of banks అంటే గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గా కన్వర్ట్ చేసి ఓనర్షిప్ తీసుకోవడాన్ని నేషనలైజేషన్ అంటారు. టోటల్ 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూకో బ్యాంక్. ఈ 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఈ 12 వీటి హెడ్ క్వార్టర్స్ గుర్తుంచుకోవడానికి చిన్న ట్రిక్ ఏంటంటే బ్యాంక్ నేమ్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటే, ఇలా బ్యాంక్ నేమ్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటే వాటి హెడ్ క్వార్టర్ ముంబై. ఈ 4 హెడ్ క్వార్టర్స్ ముంబై. బ్యాంక్ నేమ్లో ఇండియన్ అని ఉంటే తమిళనాడు హెడ్ క్వార్టర్. ఈ 2 హెడ్ క్వార్టర్స్ తమిళనాడు. అదే బ్యాంక్ నేమ్లో పంజాబ్ అని ఉంటే హెడ్ క్వార్టర్ ఢిల్లీ. వీటి హెడ్ క్వార్టర్ ఢిల్లీ. బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటే ముంబై అని, ఇండియన్ అని ఉంటే తమిళనాడు అని, పంజాబ్ అని ఉంటే ఢిల్లీ. ఈ రిమైనింగ్ 4 బ్యాంక్స్కి వేరు వేరు హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. కెనరా బ్యాంక్కి బెంగళూరు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణే, బ్యాంక్ ఆఫ్ బరోడా వడోదర గుజరాత్, యూకో బ్యాంక్కి కోల్కతా వెస్ట్ బెంగాల్. First, State Bank of India. SBI was initially known as the Imperial Bank of India, which was formed in 1912. ఫస్ట్లో ఎస్బీఐ పేరు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఉండేది. అది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1912లో ఫామ్ అయింది. ఎస్బీఐ నేషనలైజేషన్ ఎప్పుడైందంటే 1 జూలై 1955. నేషనలైజేషన్ అంటే ఒక ప్రైవేట్ ఎంటిటీ, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్గా గవర్నమెంట్ కంట్రోల్లోకి అండ్ ఓనర్షిప్లోకి రావడాన్ని నేషనలైజేషన్ అంటాం. ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్ వచ్చి ముంబై, మహారాష్ట్ర. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ముంబై, మహారాష్ట్ర హెడ్ క్వార్టర్. ప్రెజెంట్ అప్డేటెడ్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి. ఎస్బీఐలో 4 ఎండీస్ ఉంటారు. ఎండీ అంటే మేనేజింగ్ డైరెక్టర్ అని. అశ్విని కుమార్ తివారీ, వినయ్ ఎం థోన్స్, రాణా ఆశుతోష్ కుమార్ సింగ్, రామమోహన్ రావు అమారా. ఈ 4 మెంబర్స్ ప్రెజెంట్ ఎస్బీఐ ఎండీస్ అన్నమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్యాగ్ లైన్స్ ఇవి. కొన్ని పర్టికులర్ ఇంపార్టెంట్ ట్యాగ్ లైన్స్ ఇవి. ప్యూర్ బ్యాంకింగ్, నథింగ్ ఎల్స్, విత్ యూ ఆల్ ద వే, ఏ బ్యాంక్ ఆఫ్ ది కామన్ మ్యాన్, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్, ద నేషన్ బ్యాంక్స్ ఆన్ అస్. ఈ 5 ఎస్బీఐ బ్యాంక్ ట్యాగ్ లైన్స్ అన్నమాట. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ డే అంటే అది ఎప్పుడు ఫార్మేషన్ జరిగింది అంటే 7th సెప్టెంబర్ 1906లో అది ఫామ్ అయింది. అండ్ నేషనలైజేషన్ ఎప్పుడైందంటే 19th జూలై 1969లో బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజ్డ్ బ్యాంక్గా మారింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాకి హెడ్ క్వార్టర్ ముంబై, మహారాష్ట్ర.
ప్రెజెంట్ చైర్మన్ పేరు ఎంఆర్ కుమార్. ఎండి అండ్ సిఇఓ రజనీష్ కర్నాటక్. బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్యాగ్ లైన్ వచ్చి రిలేషన్షిప్ బియాండ్ బ్యాంకింగ్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ డే 11th November 1919. ఈ బ్యాంక్ నేషనలైజేషన్ అయింది 19th July 1969 నేషనలైజ్డ్ బ్యాంక్ అయింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ముంబై, మహారాష్ట్ర. ప్రెజెంట్ చైర్మన్ పేరు శ్రీనివాసన్ వరదరాజన్. ఎండి అండ్ సిఇఓ ఏ మణిమెక్కలై. ట్యాగ్ లైన్ వచ్చి గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ డే 21st December 1911. ఈ బ్యాంక్ నేషనలైజేషన్ 19th July 1969 నేషనలైజేషన్ అయింది. హెడ్ క్వార్టర్స్ వచ్చి ముంబై, మహారాష్ట్ర. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో ముంబై, మహారాష్ట్ర హెడ్ క్వార్టర్. చైర్మన్ తపన్ రాయ్. ఎండి అండ్ సిఇఓ ఎంవి రావ్. ట్యాగ్ లైన్ వచ్చి సెంట్రల్ టు యూ సిన్స్ 1911. ఇండియన్ బ్యాంక్ ఫౌండేషన్ 15th August 1907లో జరిగింది. ఇండియన్ బ్యాంక్ నేషనలైజేషన్ 19th July 1969. హెడ్ క్వార్టర్స్ వచ్చి చెన్నై, తమిళనాడు. బ్యాంక్ నేమ్లో ఇండియన్ ఉంది కదా, సో హెడ్ క్వార్టర్స్ తమిళనాడు. ఎండి అండ్ సిఇఓ వినోద్ కుమార్. ట్యాగ్ లైన్ యువర్ ఓన్ బ్యాంక్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఫౌండేషన్ డే 10th February 1937లో జరిగింది. ఈ బ్యాంక్ నేషనలైజేషన్ 19th July 1969లో నేషనలైజ్డ్ బ్యాంక్ అయింది. హెడ్ క్వార్టర్స్ వచ్చి చెన్నై, తమిళనాడు. బ్యాంక్ నేమ్లో ఇండియన్ అని ఉంది కదా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సో హెడ్ క్వార్టర్స్ తమిళనాడు. చైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్. ఎండి అండ్ సిఇఓ అజయ్ కుమార్ శ్రీవాత్సవ. ట్యాగ్ లైన్ గుడ్ పీపుల్ టు గ్రో విత్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫౌండేషన్ డే 19th May 1894లో జరిగింది. ఈ బ్యాంక్ నేషనలైజేషన్ 19th July 1969లో. హెడ్ క్వార్టర్స్ వచ్చి ద్వారకా సెక్టర్, ఢిల్లీ. ఇక్కడ బ్యాంక్ నేమ్లో పంజాబ్ అని ఉంది కదా, సో హెడ్ క్వార్టర్ ఢిల్లీ, అలా గుర్తుంచుకోవాలి. చైర్మన్ కేజీ అనంతకృష్ణన్. ఎండి అండ్ సిఇఓ అశోక్ చంద్ర. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ట్యాగ్ లైన్ వచ్చి ద నేమ్ యూ కెన్ బ్యాంక్ అపాన్. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఫౌండేషన్ డే 24th June 1908లో జరిగింది. ఈ బ్యాంక్ నేషనలైజేషన్ 15th April 1980లో నేషనలైజ్డ్ బ్యాంక్గా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అయింది. హెడ్ క్వార్టర్స్ వచ్చి ఢిల్లీ. ఇక్కడ పంజాబ్ అని ఉంది కదా, సో హెడ్ క్వార్టర్ ఢిల్లీ. ప్రెజెంట్ ఉన్న చైర్మన్ పేరు చరణ్ సింగ్. ఎండి అండ్ సిఇఓ స్వరూప్ కుమార్ సాహా. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ట్యాగ్ లైన్ వచ్చి వేర్ సర్వీస్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్. కెనరా బ్యాంక్ ఫౌండేషన్ డే 1st July 1906. ఈ బ్యాంక్ నేషనలైజేషన్ 19th July 1969లో జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చి బెంగళూరు, కర్ణాటక. చైర్మన్ విజయ్ శ్రీరంగన్. ప్రెజెంట్ ఉన్న ఎండి అండ్ సిఇఓ కె సత్యనారాయణ రాజు. కెనరా బ్యాంక్ ట్యాగ్ లైన్ వచ్చి టుగెదర్ వీ కెన్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫౌండేషన్ డే 16th September 1935లో జరిగింది. ఈ బ్యాంక్ నేషనలైజేషన్ 19th July 1969లో జరిగింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హెడ్ క్వార్టర్ వచ్చి శివాజీ నగర్, పూణే, మహారాష్ట్ర. ఎండి అండ్ సిఇఓ నిధు సక్సేనా. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ట్యాగ్ లైన్ వచ్చి వన్ ఫ్యామిలీ వన్ బ్యాంక్.
బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ బ్యాంక్ ఫౌండేషన్ డే 20th July 1908లో జరిగింది. నేషనలైజేషన్ 19th July 1969. బ్యాంక్ ఆఫ్ బరోడా హెడ్ క్వార్టర్స్ వచ్చి అల్కాపురి, వడోదరా, గుజరాత్. చైర్మన్ ముఖేష్ కుమార్. ఎండి అండ్ సిఇఓ దేబదత్త చంద్. బ్యాంక్ ఆఫ్ బరోడా ట్యాగ్లైన్ వచ్చి ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్. యూకో బ్యాంక్. యూకో బ్యాంక్ ఫౌండేషన్ డే 6th January 1943లో జరిగింది. ఈ బ్యాంక్ నేషనలైజేషన్ 19th July 1969లో జరిగింది. యూకో బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చి కోల్కతా, వెస్ట్ బెంగాల్. ప్రెజెంట్ ఉన్న చైర్మన్ పేరు అరవముదన్ కృష్ణకుమార్. ఎండి అండ్ సిఇఓ అశ్వనీ కుమార్. యూకో బ్యాంక్ ట్యాగ్లైన్ వచ్చి ఆనర్స్ యువర్ ట్రస్ట్. Thank you for watching this video.